నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కళ. అలాంటి సొంత ఇల్లుని కొనేటప్పుడు కేవలం గోడలు మాత్రమే కాదు, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఆ ప్లేస్ ఇచ్చే సెక్యూరిటీ, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఎగ్జాక్ట్గా అలాంటి నాణ్యతా ప్రమాణాలతోనే రెడీ అయిపోతుంది కేఆర్కే ప్రైడ్ హైట్స్ ప్రాజెక్ట్. కేఆర్కే ది ఫస్ట్ అండ్ ది ఫైనెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో శ్రీకాకుళం నుంచి ఆమ్దల్వలస వెళ్లే రోడ్ లో రాగోలు ఆర్టీసీ కాంప్లెక్స్ కి దగ్గరలో అభయాంజనేయ కళ్యాణ మండపం ప్రక్కన కేఆర్కే ప్రైడ్ హైట్స్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ప్రాజెక్ట్ అసలు ఎంత క్వాలిటీతో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మనం దగ్గర ఉండి చూద్దాము. అండ్ ఈ లొకేషన్ మనం చూస్తే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కి 15 minutes లో రీచ్ అయ్యేలా ఉంది. అలానే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కూడా 15 minutes లోనే మనం రీచ్ అయ్యే విధంగా ఉంది. సో అందరికి యూస్ఫుల్ అవుతుంది కూడా. బేసిక్గా ఒక హౌస్ కొనేటప్పుడు మనం ఇంటి వాస్తు దగ్గర నుంచి గోడలకి వేసి పెయింట్ వరకు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాం కదా. సో అఫ్కోర్స్ అందులో తప్పలేదు, ఎందుకంటే హౌస్ అంటే చాలా మెమరీస్, ఎన్నో ఏళ్ళు మనం అందులోనే ఉండాలి కాబట్టి, అదే మన లైఫ్ అనేది చాలా వరకు ఫీల్ అవుతాం కాబట్టి, సో ఇవన్నీ మనం చూస్తాం. సో అలాంటి దానికి ఇది బెస్ట్ కేఆర్కే ప్రైడ్ హైట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి క్వాలిటీ, అదేవిధంగా వాస్తు, మొత్తం A to Z ఈరోజు మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకే కన్స్ట్రక్షన్ అవుతుండగానే నేను మీకు ఈ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. బికాస్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మనకి ఇవేం కనిపించవు కదా, కేవలం గోడలు మాత్రమే కనిపిస్తే వాళ్ళు ఏం చెప్తే అదే బిలీవ్ చేయాలి. బట్ ఇప్పుడు మాత్రం మన కళ్ళతో మనం చూడొచ్చు. సో కేఆర్కే ప్రైడ్ హైట్స్లో కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే అసలు వీళ్ళు ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ ఎన్ని ఫ్లోర్స్ ఉంది, అదేవిధంగా క్వాలిటీ అండ్ వాస్తు, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు మనకి ప్రాజెక్ట్ మొత్తం చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. నమస్తే. ప్రశాంత్ గారు, బేసిక్ గానే ఒక ఓన్ హౌస్ అంటే ఇల్లు మాత్రమే కాదు, చాలా మంది కలలు, ఆశలు కూడా ఉంటాయి. అండ్ చాలా కష్టపడి దాచుకున్న అమౌంట్ అంతా కూడా హౌస్ కొనేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం బేసిక్ గా. సో అట్లాంటి వాళ్ళకి మీరు హౌస్ ఇవ్వాలి అంటే కేవలం గోడలు మాత్రమే కాదు, దాని యొక్క క్వాలిటీ అవన్నీ కూడా చూస్తారు. అండ్ వాస్తు చూస్తాము, ఎందుకంటే ఇక్కడే ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ అసలు ఎట్లా అందిస్తున్నారు? అండ్ నేనైతే మా వ్యూవర్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాను. సో మిగతా వాళ్ళకి మీకు వేరియేషన్ ఏంటి? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటగా ఏంటంటే కేఆర్కే ప్రైడ్ హైట్స్ అనేది ఒక అత్యుత్తమమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి వ్యక్తి యొక్క కళ ఒక సొంత ఇల్లు అనేది. వాళ్ళు వాళ్ళ జీవితాంతం కష్టపడిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఒక ఇంటి రూపంలో మంచిగా అందంగా తీర్చిదిద్దాలనుకుంటారు. ప్రతి రూపాయి ఉంటుంది కదంటే ఆ రూపాయికి కూడా ఒక చట్టబద్ధత ఉండాలి. ఏదైనా మనం ఒక కన్స్ట్రక్షన్ ఒక అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఒక ప్లేస్ కానీ కొనాలంటే మనం కొంత డబ్బుల్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఆ వెచ్చించాల్సిన డబ్బుల్ని అది చట్టబద్ధత ఉందా లేదా, మనకి ఆ డబ్బులకి వాల్యూ ఉందా లేదా, అది వర్తబుల్లా కాదా అనేది మనం ఆలోచించాలి. మనం ఏంటంటే ముందు చట్టబద్ధత ఆలోచించాలి, అది కరెక్ట్గా అప్రూవల్ ప్రోటా కాదా, అప్రూవ్డ్ అయ్యి ఉందా లేదా. సో మన కేఆర్కే ప్రైడ్ హైట్స్ అనేది సుడా అండ్ ఏపీ రెరా అప్రూవ్డ్ అని. సో ఏపీ రెరా సుడా అప్రూవ్డ్ వల్ల ఏంటంటే మనం చేసే ప్రతి రూపాయికి చట్టబద్ధత ఏపీ ప్రభుత్వమే కల్పిస్తుంది. రెరా యాక్ట్ అని ఒకటి ఉంటుందండి, ఏపీ రెరా యాక్ట్. సో అందులో మన ట్రాన్సాక్షన్స్ కూడా మనం చేసిన ఇది మన ఎవరు కొనుక్కున్నారు, ఏం చేశారు, మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా రిజిస్టర్ అయి ఉంటాయి. సో అది రెరా వల్ల కస్టమర్స్ కి చాలా అడ్వాంటేజ్. ఓకే, మేము చాలా వరకు ఏంటి అంటే సుడా అప్రూవల్ ఎక్కువగా వింటాం, బట్ ఈ రెరా అనేది చాలా రేర్ గా వింటాం అనమాట. సో ఇదేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ అంటారా కొనుక్కునే? ఎక్స్ట్రా బెనిఫిట్ ఏనండి. రెరా అప్రూవ్డ్ అనేది జనరల్ గా సుడా తీసుకుంటారండి, లేదా మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకుంటారు. జనరల్ గా ఒక 8 flats దాటిన తర్వాత ఏదైతే 10 flats అలా వస్తున్నాయి అంటే 9 కానీ 10 కానీ ఆ ప్రతి ఫ్లాట్ కి రెరా అప్రూవ్డ్ తప్పనిసరి. ఆ రెరా అప్రూవ్డ్ అనేది కొంతమంది డివియేషన్ చేస్తారు, కొంతమంది ఆ తర్వాత అప్రూవల్కి వెళ్తారు. వన్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా అప్రూవల్ కి మళ్ళీ పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మొదటి నుంచి మనం ఏంటంటే బేస్మెంట్ లెవెల్ నుంచి మనం రెరా అప్రూవల్ స్టార్ట్ చేస్తాం. సో ప్రశాంత్ గారు, బేసిక్ గా ఒక వెంచర్ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ కానీ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఎక్కువ మంది చూపించడానికి కానీ లేదా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. బట్ మీరు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటున్నప్పుడే ఈ వెంచర్ అందరికీ చూపించాలి అనుకుంటున్నారు, అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మేడం ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ మనకు కనబడేది ఓన్లీ పెయింట్స్ మేడం. పెయింట్స్ అని పుట్టి తర్వాత వాళ్ళు ఏదే అవుట్లుక్ ఇస్తారో అవుట్లుక్ కి కనబడుతుంది. ఎలా ఉంటుందంటే అది లోపల ఏది కన్స్ట్రక్షన్ చేసినా మంచి పెయింట్ వేసేస్తే అది బాగానే కనబడుతుంది. ఒక 2 years 3 years తర్వాత మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట, మన కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయకపోతే.
సో మేము ఎందుకు ఇలా కన్స్ట్రక్షన్ ముందుగానే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసామంటే మా క్వాలిటీపై మా నాణ్యతపై ఉన్న మాకున్న నమ్మకం. మేము ఆ నమ్మకంతోనే మేము ముందుగానే అందరికీ చూపించడం జరుగుతుంది. సో ఈవెన్ పునాది దశ నుంచి ప్రతి దాన్ని వీడియో ప్రూఫ్స్తో సహా మేము వీడియోస్ తీయడం కూడా జరిగింది. ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ స్టేజ్లో మనం కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనం చూపించడం వల్ల ఏమవుతుందంటే ఏం మెటీరియల్ వాడుతున్నాం, ఏం బ్రిక్ వాడుతున్నాం, అసలు ఆ మెటీరియల్ ఎలా వాడుతున్నాం, ఎంత క్వాంటిటీలో వాడుతున్నాం అనేది ప్రతిదీ మనం కొనుక్కునే కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది మేడం. వాళ్ళ కళ్ళతో చూడొచ్చు. కొంతమంది కస్టమర్స్ ఏం చేశారంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్ వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకుంటున్నారు మేడం. సో వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి అనుకున్న విధంగా మార్పులు చేర్పులు చేయడానికి, తర్వాత మన మెటీరియల్ క్వాలిటీ అర్థం అవడానికి ఈ స్టేజ్లో మనం కన్స్ట్రక్షన్ చేసేసాం. సో ప్రశాంత్ గారు, కేఆర్కే ప్రైడ్ హైట్స్ కి సంబంధించిన డిజైన్స్ చాలా బాగున్నాయి. అసలు ఈ డిజైన్స్ ని ఎవరు చేశారండి, ఎవరు డిజైన్ చేశారు చెప్తారా కాస్త? మేడం, మనం మొదటి నుంచి వైజాగ్ అండ్ హైదరాబాద్ క్వాలిటీని శ్రీకాకుళం పీపుల్కి ఇవ్వాలనే కాన్సెప్ట్తో డిజైన్స్ చేయించాం. ఓకే. వైజాగ్ అండ్ హైదరాబాద్ వాళ్ళతో చేయించాం మనం ఈ డిజైన్స్ని. స్ట్రక్చరల్ డిజైన్స్ని ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ శ్రీ కామేశ్వరరావు గారు చేశారండి. తర్వాత ఆర్కిటెక్చర్ అంతా కాకినాడ మోస్ట్ ఫేమస్ రాజశేఖర్ గారు చేశారండి. ఎలివేషన్ డిజైన్స్ అన్నీ హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ గారు చేశారండి. సో మూడు దగ్గరలో వేరువేరుగా చేయించి ద ఎఫిషియెంట్ బ్యానర్లో మనం డిజైన్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు చెప్పిన విధంగానే ఇక్కడ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది కూడా మాకు. సో ప్రశాంత్ గారు, అసలు కేఆర్కే ప్రైడ్ హైట్స్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? లొకేషన్ మీన్స్ మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. 80 feet రోడ్ మనకి అప్రోచ్ రోడ్. శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలస వెళ్ళే రోడ్ 80 feet రోడ్ అప్రోచ్ రోడ్. ఒక 15 minutesలో శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి, అలాగే ఒక 15 minutesలో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్కి అప్రోచ్ అయ్యే విధంగా ఈ లొకేషన్ ఉంది. అలాగే 10 minutes టు జెమ్స్ హాస్పిటల్, ఒక 10 minutes టు స్కూల్స్ అండ్ మార్కెట్, ఎవ్రీథింగ్ అప్రోచ్ అయ్యే విధంగా ఉంది. ప్రైమ్ లొకేషన్. మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఇంపార్టెంట్కి ఈ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. అండ్ చుట్టుపక్కల కూడా చాలా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా, సేఫ్టీగా కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ మనం ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఈ పిల్లర్స్ దగ్గర నుంచి అసలు ఎంత స్పెషల్ గా మీరు కన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి చెప్తారా? ఏం యూజ్ చేశారు? అవును మేడం, ఫస్ట్ మనం సాయిల్ టెస్ట్ చేయించాం మేడం. సాయిల్ టెస్ట్ ఆంధ్ర యూనివర్సిటీతో చేయించాం. అందరూ జనరల్ గా లోకల్ లో చేయించేస్తారు, బట్ మన స్పెషల్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీతో చేయించాం. తర్వాత దానివల్ల డిజైన్స్ కెపాసిటీ మనం అన్ని తెలుసుకోగలం మేడం. తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఫిల్లింగ్ దశలో కూడా రివర్స్ శాండ్ వాడాం. జనరల్ గా లోకల్ పద్ధతి ఏంటంటే మట్టి వాడతారు మేడం. మట్టి కాకుండా మనం రివర్స్ శాండ్ వాడడం వల్ల మనకి ఏంటంటే శాండ్ సెటిల్మెంట్ కానీ, చెదల సమస్య కానీ రావు. ఈ రెండు సమస్యలు రాకపోవడం వల్ల మనకి లైఫ్ ఉంటుంది మేడం. ఎక్కువ మనం బిల్డింగ్ లైఫ్ వస్తుంది. ఓకే. సో అసలు అంటే ఈ పిల్లర్స్ ని మనకి అడుగులు లెక్క వేస్తాం కదా పైకి. అవును. సో అసలు ఎన్ని అడుగులు పైకి? మనం 14 అడుగుల నుంచి వెళ్ళాము. 14 feet నుంచి వెళ్ళాము. 14 feet నుంచి మనం పుట్టింగ్స్ వేసుకుంటూ వచ్చి మనం హైట్ చేసుకుంటూ పిల్లర్స్ ని డెవలప్ చేసుకుంటాం. అంటే పునాది స్ట్రాంగ్ గా ఉంటాయి, నీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటుంది కదా మేడం. సో ఆ విధంగానే మనం పునాదిని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మనం పీసీసీ విషయానికి వస్తే, ఈవెన్ ద పార్కింగ్ కూడా మనం ఏదైతే 70 ఫ్లాట్లు ఉందో ఆ 70 ఫ్లాట్లు కూడా 70 కార్ పార్కింగ్, పార్కింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదే కాకుండా విజిటర్స్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ చేస్తుంది. ఇది ఎక్స్ట్రా ఎమ్యూనిటీ. సో జనరల్ గా అందరికీ ఉండదు, ఒక గ్రేటర్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే అంటే ఓవరాల్ గా 70 houses అంటున్నారు కదా. సో ఇవి ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఇది 5 floors మేడం. ప్రతి ఫ్లోర్ 5 floors మేడం. గ్రౌండ్ ప్లస్ 4 స్టిల్ట్ గ్రౌండ్ ప్లస్ ఫ్లోర్ అంటారు మేడం. స్టిల్ట్ అనేది పార్కింగ్ వాడతాం. సో మన ప్రతి ఫ్లోర్ లో 14 ఫ్లాట్లు ఉంటాయి మేడం. ఆ 14 ఫ్లాట్లలో 6 3 BHKలు ఉంటాయి, 8 2 BHKలు ఉంటాయి మేడం. మొత్తం మీకు 70 ఫ్లాట్లు, 14 into 5 70 ఫ్లాట్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం వేసే పీసీసీ కూడా అల్ట్రాటెక్ పీసీసీ వేసాం మేడం. రెగ్యులర్ గా ఇది 4 inch మిగిలిన అందరూ 4 inch అలా వేస్తారు. మనం 6 to 7 inch మినిమం 6 to 7 inch థిక్నెస్ తో మనం వాడాం మేడం. దానివల్ల హెవీ వెహికల్స్ ఏ విధంగా వచ్చినా పగుళ్ళు, టైల్స్ విరగడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఫ్యూచర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండేట్టు కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యూచర్ ని ఆలోచించుకుంటే, భవిష్యత్తుని ఆలోచించుకుంటేనే మనం డెవలప్ చేస్తుంది జరిగింది. సో ఓకే. సో ఓవరాల్ గా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ హౌసెస్ కూడా ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తారా? తప్పకుండా మేడం. ముందు మనం హెల్మెట్స్ ఉండాలి. హెల్మెట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. హెల్మెట్స్ లేకుండా ఏ కస్టమర్ ని కానీ ఎవరిని కానీ మనం ఎలా చేయాలి? ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ మనకి. సో చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. సో మొత్తం చూస్తే గ్రౌండ్ ప్లస్ 4 floors ఉంటాయి అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది ఓవరాల్ గా పార్కింగ్ లో సెల్లార్ అనమాట. సో ఈ పార్కింగ్ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్ గా పార్కింగ్ ఏరియాలో చాలా కంజెస్టెడ్ గా ఉంటారు
ఉంటారు. బట్ అట్లా ఎవరు ఏమీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వచ్చే రిలేటివ్స్ కూడా ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు అయితే ఆ వెహికల్స్ సంబంధించి కూడా వీళ్ళు పార్కింగ్ చేశారు. ఈ పునాది కూడా 14 ఫీట్స్ నుంచి వేశారు. చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇల్లు ఎన్నేళ్ళైనా సరే ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండే విధంగా వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఓవరాల్ గా 70 హౌసెస్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా హౌస్ కి మధ్య ఉండే గ్యాప్, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉన్నాయి. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ కేఆర్కే ప్రైడ్ హైట్స్ కి సంబంధించి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వెళ్ళాలంటే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్ అంటే కట్టుతున్న దగ్గర నుంచే వీళ్ళు మొత్తం సేఫ్టీ అండ్ సెక్యూరిటీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో పైకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 4 ఫ్లోర్స్ ఇందాక చెప్పినట్టు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి మేడం. రెగ్యులర్ గా ఏంటంటే ఒక 2 లిఫ్ట్లు 2 స్టేర్ కేసులు ప్రొవైడ్ చేస్తారు మేడం. మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే 3 లిఫ్ట్లు 3 స్టేర్ కేసులు ప్రొవైడ్ చేస్తాం. ఆ 3 లిఫ్ట్లు కూడా బ్రాండెడ్ లిఫ్ట్లు, కోన్ గానీ జాన్సన్ గానీ ఇలాంటి బ్రాండెడ్ కంపెనీస్ లిఫ్ట్స్ తో మనం ప్రొవైడ్ చేస్తాం. స్టేర్ కేసెస్ కూడా 3 ప్రొవైడ్ చేస్తాం మనం. సో ఇంకొక విషయం ఏంటంటే లోకల్ మేడ్ లిఫ్ట్ కి బ్రాండెడ్ లిఫ్ట్ కి ప్రైస్ విషయంలో డబుల్ ఉంటుంది. సో అయినప్పటికీ మనం బ్రాండెడ్ వాడటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు భవిష్యత్తు. సో భవిష్యత్తును దృష్టి పెట్టుకుంటూ మనం లిఫ్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా అన్నమాట. సో ఈ ఫ్లోర్ కి ఎన్ని హౌసెస్? ఈ ఫ్లోర్ కి 14 ఉంటాయి మేడం. 14 హౌసెస్ ఉంటాయి. 14 హౌసెస్ కూడా 14 డిఫరెంట్ స్టైల్స్ మేడం. మనం అబ్జర్వ్ చేస్తే 14 ఇల్లు కూడా 14 రకాలుగా ఉంటాయి. సో డిజైన్ విషయంలో అంత కేర్ తీసుకున్నాం. సో బేసిక్ గా మేము అబ్జర్వ్ చేసే దాని ప్రకారం చాలా మంది అపార్ట్మెంట్స్ లో కల్చర్ లో చూసేది ఏంటంటే అన్ని హౌసెస్ సిమిలర్ గా ఒకేలా ఉంటాయి. అవునండి. సో అంటే ఆపోజిట్ ఫేసెస్ లో అలా ఉంటాయి. బట్ ఇక్కడ చూస్తే అలా లేదు. ఒక హౌస్ ఉన్న తర్వాత ఇటువైపు అసలు ఆపోజిట్ వాళ్ళే ఖాళీగా ఉంది. సో ఒక డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ చేశారు. ఇది ఎట్లా, దేనికోసం ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు? మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు మనం ఇంట్లో లైట్ వాడకూడదు, అంటే ఎలక్ట్రిసిటీ వాడకూడదు అనే విధంగా వెంటిలేషన్ మెయిన్ ఉద్దేశం మేడం. మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసిందే బికాస్ ఆఫ్ వెంటిలేషన్. శ్రీకాకుళంలో ఇంత వెంటిలేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండదు మేడం. మనం చూస్తే ప్రతి ఇంటికి కూడా హెవీ వెంటిలేషన్ ఉంటుంది అన్నమాట. సో దాని గురించి మనం చాలా కేర్ తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి మధ్య 6.5 అడుగుల గ్యాప్. కొన్ని ఇంటికి అయితే 10 అడుగుల గ్యాప్ ఉంటుంది, కొన్ని ఇంట్లో 14.5 అడుగుల గ్యాప్ కూడా ఉంటుంది. సో అంత గ్యాప్ ఉంచుతూ వెంటిలేషన్ ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం మన నేచురల్ లైఫ్ ని మనం ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతోనే డెవలప్ చేస్తాం. ఓకే, సో ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ తీసుకున్న హౌస్ అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో సో చూసారు కదా, ఆల్రెడీ గుమ్మం కూడా రెడీ అయిపోయింది. టేక్ మాత్రమే యూజ్ చేస్తాం అంటున్నారు. సో ఈ హౌస్ కి సంబంధించిన డిజైన్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ ఏమి యూజ్ చేస్తారు ఏంటి అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. సో చెప్పండి ప్రశాంత్ గారు. సో ఇది 2 BHK 3 BHK ఆల్రెడీ కస్టమర్ తీసుకున్నారు. కస్టమర్ తీసేసుకున్నారు. వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారంటే వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కూడా మనకి యాజ్ యూజువల్ గా ఇలానే ఉంటుంది మేడం. కస్టమర్ విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఈ స్టేజ్ లో చాలా వరకు ఒక 20 బుకింగ్స్ వరకు అయిపోయాయి. అప్పుడే 20 అయిపోయి. ఆ 20 బుకింగ్ మాకు మా ప్రాజెక్ట్ కి రావడమే తర్వాత బుకింగ్స్ అయిపోతున్నాయి. సో చాలా తొందరగా కొంతమంది NRIs, కొంతమంది బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కొంతమంది లోకల్ పీపుల్ వీళ్ళందరూ తీసుకున్నారు. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్, మీకు వెంటిలేషన్ చూసే చాలా మంది తీసుకున్నారు. అవును, యాక్చువల్లీ వెంటిలేషన్ ప్లస్ అని చెప్పొచ్చు. బికాజ్ ఒక హౌస్ కి వెంటిలేషన్ ఉంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో ఇంకొక హౌస్ కొంచెం చీకటిగా ఉంటుంది బికాజ్ ఆపోజిట్ లో ఉండడం వల్ల. బట్ ఇక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కి కూడా వెంటిలేషన్ వచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేశారనమాట. వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హెల్దీగా ఉండాలి అన్న, హ్యాపీగా ఉండాలి అన్న, అది ఖచ్చితంగా ఉండాలి. సో ఓకే, లోపలికి ఒకసారి. బేసికల్ గా మన ఫ్రంట్ టేక్ వాడతాం మేడం. అలాగే కిచెన్ యూటిలిటీ ఉంటుంది, దాన్ని ఒక వుడ్ వాడతాం మేడం. మిగిలిన గుమ్మాలన్నీ గ్రానైట్ ఇస్తాం. గ్రానైట్ ఇస్తే గ్రానైట్ ఇవ్వడం వల్ల దాని యొక్క లైఫ్ పెరుగుతుంది, గుమ్మం యొక్క లైఫ్ పెరుగుతుంది, చెద సమస్య రాదు. మనకి ఇంత పునాదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం పైన ఏదైతే చేయాలో ఆ జాగ్రత్తను కూడా మనం పాటించడం జరిగింది. సో హౌస్ లోపలికి వచ్చేసాం అన్నమాట. సో చూసారు కదా, హౌస్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇదంతా హాల్ అండి. హాల్ మ్యామ్. సో ఓకే, ఇప్పుడు మనం ఉన్నది 3 BHK కాబట్టి సో దీని వాస్తు ఎలా డిజైన్ చేశారు, అలాగే ఏ మెటీరియల్స్? ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK మేడం. మనకి ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఫేసింగ్ లో అవైలబిలిటీ ఉంటాయి.
సో ఏ ప్రాజెక్ట్లో కూడా అన్ని ఫేసింగ్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనకి ఇక్కడ వచ్చేది అన్ని ఫేసింగ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 2 BHK 3 BHK అవైలబుల్ ఉంటుంది. సో మేము డిజైన్లో కూడా ఆ విధంగా తీసుకోవచ్చు. సో వాస్తుని వాస్తు పర్ఫెక్ట్గా చేసాం. ఎందుకంటే మీకు వాస్తుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. ఇప్పుడు అది అంత కిటికీ ఉంది మేడం, పెద్ద కిటికీ. దానికి అనుగుణంగా ఈ కిటికీని మేము యూజ్ చేయక్కర్లేదు, కానీ వాస్తు గురించి యూజ్ చేయాలి. సో మాకు ఎదురుగా ఒక కిటికీ ఉంది కాబట్టి, ద్వారం ఉంది కాబట్టి దీని గురించి కిటికీ యూజ్ చేయాలి. సో మేము పెద్ద కిటికీ ఇచ్చి వెంటిలేషన్ బయట లోపలికి తీసుకొచ్చిన వాస్తు ఇంపార్టెంట్గా మేము వాస్తుని ఫాలో అవుతూ చేసాం. ఎక్స్ట్రాగా యాడ్ చేసాం. ప్రతి దగ్గర మీకు అలా ఉంటుంది మేడం. వాస్తుని ఫాలో అవుతూ వాస్తు అనుగుణంగానే మనం డిజైన్ చేయడం జరిగింది. మొత్తం ఈ హౌస్ వరకు ఎంత స్క్వేర్ ఫీట్? మనకు వచ్చే స్క్వేర్ ఫీట్ 1447. 3 BHK అయితే 2 BHKకి 1130 వరకు వస్తుంది. ఓకే, మాక్సిమం స్క్వేర్ ఫీట్. సో ఇందులో కస్టమర్ కి ఏది ఇష్టం అయితే అది చూస్ అది కూడా చేసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా చేశాం మేడం. ఎందుకంటే ఇట్ కాస్ట్ నియర్లీ ఒక సమ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉండే విధంగా డిజైన్ చేశాం. ఇవి పెద్దవి అయిపోతే అందరూ ఎఫర్ట్ చేయలేరు. అవును. సో మనం ప్రతి పీపుల్ ని మనం ఉంచాలి అనే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఓవరాల్ గా ఇందులో ఎన్ని గదులు ఉన్నాయి ఏంటి? ఇందులో జనరల్ గా ఏంటంటే మనకి ఇది హాల్ అలాంగ్ విత్ డైనింగ్ వస్తుంది మేడం. చాలా పెద్ద హాల్ అలాంగ్ విత్ డైనింగ్ వస్తుంది. ఇదేమో కిచెన్ వస్తుంది. ఇది మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు మేడం. మోడర్న్ కిచెన్ కావాలంటే మోడర్న్ కిచెన్, ఓపెన్ కిచెన్ కావాలంటే ఓపెన్. సో ఆ విధంగా వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది మేడం. దీని తర్వాత ఇది ఒక వాష్రూమ్ వస్తుంది, కంబైన్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది అనమాట. ఇది ఒక బెడ్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మనకు వచ్చేసరికి. సో బేసిక్ గా వాష్రూమ్స్ అనేవి హైట్ లోనే ఉంటాయి, అంటే ఈక్వల్ ఫ్లోరింగ్ కి ఈక్వల్ గా కొంచెం తక్కువ దీంట్లో ఉంటుంది. బట్ మీరు చాలా లోతుగా ఇచ్చారు. ఇది ఏంటంటే స్పెషల్ సంకన్ స్లాబ్స్ అని అంటారు మేడం, లో లెవెల్ స్లాబ్స్. జనరల్ గా మనం రెగ్యులర్ చూసే ప్రాక్టీస్ ఏంటంటే 1 అడుగు కానీ 2 అడుగులు కానీ ఎత్తు కడతారు. స్లాబ్ వేసేసి స్లాబ్ కు అనుగుణంగా పైకి కడతారు అన్నమాట. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే పెద్దవాళ్ళు ఏదైతే మోకాళ్ళ నొప్పులతో కానీ పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ బాధపడుతుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ మరి మనం డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు. మనం చూసినట్టయితే డైరెక్ట్గా ఇలాగే ఫ్లోరింగ్ వస్తుంది, డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా లీకేజ్ సమస్య వస్తే అక్కడ ఇచ్చే మేము హోల్స్ ద్వారా వెళ్ళిపోతుంది. పైన కట్టడం వల్ల ఇబ్బంది ఏంటంటే ఆ లీకేజ్ అనేది పునాదుల్లోకి లేదా మన బీమ్స్ లోకి లేదా గోడల్లోకి వెళ్ళి చెమ్మ ఇది బిల్డింగ్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంది. సో అటువంటి ప్రాబ్లం ఉంటాయి కాబట్టి మనం సంకన్ స్లాబ్స్ ద్వారా వెళ్ళాలి. ఓకే, సో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి హౌస్ లో. అండ్ వీటన్నిటితో పాటు మీ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంకా ఏమైనా ఇమ్యూనిటీస్ ఉన్నాయి మేడం. ఎందుకంటే మనం బయట ఏం చేసామంటే ఎక్కువ స్పేసెస్ విడిచిపెట్టాం. 6.6 feet విడిచిపెట్టాం. ఆల్రెడీ 10 కొంచెం 14 అని చెప్పాను కదా. కానీ అది లోపలికి రావాలంటే, ఇంట్లోకి రావాలంటే దానికి కిటికీ మెయిన్ ప్రధానం. కిటికీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎక్కడ మనం చూసుకున్న 6 feet కిటికీ, మన ఏ రూమ్లో చూసుకున్న 6 feet కిటికీ ఇస్తారు. సాధారణంగా జనరల్ వేలో ఎలా ఇస్తారంటే 3 feet కానీ 4 feet కానీ ఇస్తారు. దానివల్ల ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్ లోపలికి రాదు. సో మనం బయట విడిచిపెట్టిన స్పేస్ నుంచి వచ్చిన వెంటిలేషన్ మన లోపలికి రావాలంటే కిటికీ ఇంపార్టెంట్ మేడం. సో పెద్ద కిటికీ ఇచ్చాము మనం. ఈవెన్ దో ఆ కిటికీ కాస్ట్ ఎక్కువ మేడం దాని 3-4 feet కంటే. కానీ కస్టమర్ యొక్క మేము అభిలాషులం కాబట్టి, కస్టమర్ అభిలాషం బేసికల్గా ఆ అభిలాషం కాబట్టి మేము ఆ కిటికీని ప్రొవైడ్ చేయడం జరిగింది మేడం, పెద్ద కిటికీ. దాంతో పాటు ఫ్రెంచ్ విండో మేడం, 7x7 ఫ్రెంచ్ విండో వస్తుంది. దీనివల్ల కూడా మన ఇంట్లోకి మీరు జనరల్గా లైవ్లో చూస్తున్నారు, ఏ రూమ్లో కూడా మీకు లైటింగ్ ఇష్యూస్ ఉండవు. సో మనం లైవ్లో అన్ని చూస్తూ ఉంటే మనకి ఏ విండోలో కూడా లైటింగ్ ఇష్యూస్ ఉండవు అనమాట. ఈవెన్ దో మనం ఆ జాగ్రత్తను కూడా బాత్రూమ్ కిటికీ కూడా చూసాము. బాత్రూమ్ కిటికీలో ఏం జరుగుతుందంటే చిన్నవి ఇస్తారు. చిన్నవి ఇవ్వడం వల్ల ప్రాపర్ స్మెల్ అంటే మన ఎయిర్ సర్క్యులేషన్ కానీ లేకపోతే వెంటిలేషన్ కానీ రాదు. కానీ చాలా పెద్ద విండోని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పెద్ద విండోని ప్రొవైడ్ చేయడం వల్ల వెంటిలేషన్ మనం పొద్దున్న 6 నుంచి 6 వరకు బాత్రూమ్ యూజ్ చేయాలన్నా వితౌట్ ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఒకటే మేడం, వితౌట్ 6 to 6 వరకు మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేయకూడదు. అదే ఈ ఎయిమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది కూడా విత్ అటువంటి ఫ్యూచర్స్ ఇవ్వడానికి శ్రీకాకుళం పీపుల్. సో ఇంటిలో ప్రధానంగా ఏంటంటే అవుటర్ వాల్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారంటే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ 6 inch బ్రిక్స్ యూజ్ చేస్తారు. 6 inch బ్రిక్స్ యూజ్ చేయడం వల్ల పగుళ్ళు వచ్చే సమస్య ఎక్కువ అవుతుంది. సో ఆ 6 inch బ్రిక్ వాడకుండా మనం 9 inch బ్రిక్ వాడామన్నమాట. 9 inch బ్రిక్ మీకు లైవ్లో కావాలంటే లైవ్లో చూడొచ్చు. ప్రతి అవుటర్ వాల్ కూడా 9 inch కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇట్స్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో 9 inch కన్స్ట్రక్షన్ చేసి ఆ వాళ్ళకి చాలా పటిష్టమైన దృఢత్వాన్ని మనం పెంపొందించాం మేడం. సో చూస్తున్నారు కదా, ఫైనల్ గా కేఆర్కే ప్రైడ్ హైట్స్ వారి కన్స్ట్రక్షన్స్ ని. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా కేర్ తీసుకొని డిజైన్ చేశారనమాట. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మనకి ఎంత ఇంపార్టెంటో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు కాబట్టి కస్టమర్స్ యొక్క నమ్మకం కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ అని చెప్పి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్తున్నారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. నేను కాంట్రాక్ట్, నా పేరు నాగరాజు. శ్రీకాకుళంలో ఫస్ట్ టైం రావడం. సో వైజాగ్లో చాలా ప్రాజెక్టులు కట్టాను నేను ఇంచుమించు.
వీళ్ళు అక్కడికి వచ్చి నన్ను అప్రోచ్ అయిన తర్వాత తీసుకొచ్చారు. వర్క్ అయితే ఇంచుమించు విశాఖపట్నంలో ఎలా చేస్తున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తాం. వర్కర్లు ఏంటివి మొత్తం ఇక ఆల్మోస్ట్ వర్కర్లు అందరూ విశాఖపట్నం నుంచే వస్తున్నారు. కానీ శ్రీకాకుళంలో బెస్ట్ కట్టడం ఇదే ఫస్ట్ టైము. దానితో నాకు గుడ్ విల్ వస్తుంది, వీలింగ్ బాగుంటుంది. దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. శ్రీకాకుళం మొత్తం తిరిగి చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బెస్ట్ క్వాలిటీ. నమస్తే అండి, నేను ఆల్రెడీ రెడీమిక్స్ కాంక్రీట్ నుంచి నేను ప్లాంట్ ఇన్ఛార్జ్. మనకి కేఆర్కే ప్రైడ్ అనే సైడ్ స్టార్టింగ్ ఫిట్టింగ్స్ నుంచి ఫౌండేషన్ నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే మొత్తం కూడా రెడీమిక్స్ కాంక్రీట్ యూస్ చేయడం జరిగింది. ఆ ఇండియన్ నెంబర్ 1 కాంక్రీట్ మనకి కాంక్రీట్ వర్క్స్ అన్నిటికీ కూడా వాడడం జరిగింది. అండ్ మేము ఇన్షూర్ చేసింది ఏంటంటే ఈ బిల్డింగ్లో ప్రతి అనువనువుని కూడా ప్రతిదీ కాంక్రీట్ టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. మన ప్రతి మెటీరియల్స్ టెస్టింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే అంతే క్వాలిటీ ఎన్షూర్ చేసి మనకి ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి. మోర్ ఓవర్ క్వాలిటీ ఓరియంటెడ్గా చూసుకుంటే మీకు అల్ట్రాటెక్తో మనం ఈ స్లాబ్స్ కానివ్వండి, కాలమ్స్ మొత్తం బ్రిక్ వర్క్, సిమెంట్ మొత్తం అన్ని యూటిలైజేషన్స్ మనకి అల్ట్రాటెక్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం ఏంటంటే ఎక్కువ క్వాలిటీ అనేది ఎన్షూర్ చేయగలం ఈ అపార్ట్మెంట్ వరకు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమేష్ అండి. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. సార్ మేము ISO సర్టిఫైడ్ ఆథరైజ్డ్ కంపెనీ అండి, అగ్రికల్చర్ లైసెన్స్ కూడా ఉన్న కంపెనీ. మేము చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లాంటి ఇప్పుడు భోగాపురం, సీపోర్ట్ లాంటి కంపెనీలో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన కేఆర్కే ప్రైడ్లో కూడా పెస్ట్ కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో మేము 5 years వారంటీ అనేది ఇస్తామండి. ఈ 5 years వారంటీలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం, టెర్మైట్ ప్రాబ్లం ఉంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అనమాట మనం సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ గా మొత్తం కన్స్ట్రక్షన్ అంతా హ్యాపీగా చూపించేశారు. సో కొన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ కాంపౌండ్ వాల్. సో స్పెసిఫిక్ గా చాలా వరకు కాంపౌండ్ వాల్ కోసం అందరూ చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ చూస్తాము. అసలు కాంపౌండ్ వాల్ లేకపోవడం కానీ, లేకపోతే ఉన్నా కూడా చిన్నగా ఉండడం. సో ఇక్కడ ఎంత ఫీట్ లో కాంపౌండ్ వాల్ ఇస్తాం? మనం ఆన్ యావరేజ్ 10 feet RCC కాంపౌండ్ వాల్ ఇస్తామండి. RCC కాంపౌండ్ వాల్ కూడా డబుల్ లేయర్ ఐరన్ 9 inch థిక్నెస్ తో ఇస్తాము. జనరల్గా ఏ బిల్డర్ కూడా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయాలండి, ఎందుకంటే దీని ఖర్చు ఎక్కువ అండి. ఒక మామూలు కాంపౌండ్ వాల్ మీద దీనికి ఒక 10 రెట్లు ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం ఫుటింగ్ స్టేజ్ నుంచి మనం కాంపౌండ్ వాల్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ ప్రతిది కూడా మనం RCC కాంపౌండ్ వాల్ అండి. చుట్టూ మన సరౌండింగ్ అంతా RCC కాంపౌండ్ వాల్ ఉంటుంది. రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తారు, దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాకపోయినా 2-3 సంవత్సరాల తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి. అపార్ట్మెంట్ అనేసరికి సో చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటాయి, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో చక్కగా ఈవినింగ్ అట్లా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటారు కాబట్టి బేసిక్గా ఒక పార్క్ అట్లా ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్ అట్లా ఏమైనా ఉందండి? అంటే ఈ అపార్ట్మెంట్కి వచ్చేసరికి 3 పార్కులు ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకటి కాదు 3 పార్కులు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం చిల్డ్రన్స్కి ఒక పార్కు, మహిళలకు ఒక పార్కు, పెద్దవాళ్ళకి ఒక పార్కు, 3 పార్కులు 3 అవుట్లెట్ ఏరియాస్లో మనం డెవలప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన చుట్టూ కూడా నాసాతో ఏదైతే ఐడెంటిఫై చేయబడిందో అవుట్డోర్ ప్లాంటేషన్ చేసి ఆక్సిజన్ పుష్కలంగా లభించేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం మేడం. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. సో మనం ఈవినింగ్ వాక్ చేసుకోవాలన్నా, మార్నింగ్ వాక్ చేసుకోవాలన్నా దే కెన్ ఈజీలీ వాక్, ఇవి చేసుకోవచ్చు. సో ఫైనల్ థింగ్ ఏంటి అంటే ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఫుల్ పేమెంట్ ఇవ్వరు. సో చాలా మంది లోన్స్ అప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఉంటాయి కాబట్టి సో అసలు ఇది ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి లోన్ ఎస్టూడెన్సీ ఉంటే ఏ బ్యాంక్స్ ఇస్తాయి? అవును మేడం, ఇది బేసికల్గా SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేడం. SBI అనేది చాలా తక్కువ ప్రాజెక్ట్స్కి ఇస్తుంది, ఎందుకంటే లీగల్లీ చాలా వెరిఫై చేస్తారు. సో వన్స్ SBI అప్రూవ్డ్ అయిపోయిందంటే మనకి లీగల్గా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మేడం. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం SBIతో అప్రూవల్ చేయించుకున్నాం. SBI మనకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఓకే అండి, చక్కగా SBI వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం, ఎట్లా ఇస్తారు ఏంటి అనేది. సార్ నా పేరు పురుషోత్తం అండి. మేము SBI హోమ్ లోన్స్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తాం సార్. ఇక్కడికి మన కేఆర్కే ప్రైడ్ నుంచి మనకి బిల్డర్ టైప్ ప్రాజెక్ట్ అప్రూవల్ మనం ఇక్కడ చేసాం సార్ మన SBI నుంచి. ఇక్కడ తీసుకునే ప్రతి కస్టమర్కి కూడా లీగల్ వాల్యుయేషన్ ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి సార్. నెక్స్ట్ ఇక్కడ తీసుకునే లోన్కి మనం వితిన్ 2 working daysలో లోన్ అనేది శాంక్షన్ చేస్తాం సార్. కస్టమర్ తమ యొక్క పత్రాలన్నింటినీ సకాలంలో చెల్లిస్తే మనకి 2 daysలో వితిన్ 2 working daysలో మనం లోన్ అనేది కంప్లీట్ చేస్తాం సార్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అంతా లీగాలిటీగా చాలా క్లియర్గా ఉంది. అందుకు మనకి ఇక్కడ
ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది మనం కంప్లీట్ చేసాం. బిల్డర్ టైప్ కూడా అయింది. సో ఇంకా ఫైనల్ గా ఏముందంటే ప్రతి అపార్ట్మెంట్ లో కూడా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. లైక్ సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ చాలా వరకు చాలా ఎక్కువ మంది ఫోకస్ చేసే విషయాలు అనమాట. సో ఇక్కడ దానికి సంబంధించి మనం ప్రతి కార్నర్ ని కవర్ చేస్తున్నట్టు 20 నుంచి 30 కెమెరాల వరకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. చుట్టూ మన సరౌండ్ ప్రతి కార్నర్ కూడా కవర్ అవుతుంది. మన సెక్యూరిటీ పరంగా చాలా బెస్ట్ ఇది మేడం. ఇంకొక విషయం ఏంటంటే అది వేరేగా ఒక సెక్యూరిటీ క్యాబిన్ ప్రొవైడ్ చేసి అందులో మనం దాన్ని హార్డ్ డిస్క్ స్టోరేజ్ కానీ ఇవన్నీ ఉంచుతాం. దట్టు గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ ఎంట్రన్స్ గేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. సో ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఇవే కదా, ఎలక్ట్రిసిటీ దీనికి సంబంధించి అవి మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అవును మేడం. జనరల్ గా ఇప్పుడు జనరల్ పెట్రోల్ వెహికల్స్ నుంచి రేపు పొద్దున్న భవిష్యత్తు మనం ఆలోచించుకుని మొత్తం ఈవీ లాంచ్ అవుతుంది మేడం, కొత్త వేరియంట్స్. దాని గురించి మనం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లోకల్ గా ఇక్కడెక్కడ ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేయరు మేడం. మనమైతే భవిష్యత్తును ఆలోచించుకుంటూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇంత కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెటీరియల్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మనం ఎంత బాగా కట్టినా సరే ఏ మెటీరియల్ తో కడుతున్నాం అనేది కొనే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి సో ఓవరాల్ గా A to Z అసలు ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు? మనం సిమెంట్ నుంచి చివరి మనం పెయింట్ పుట్టించే వరకు అన్ని బ్రాండెడ్ మెటీరియల్స్ వాడతాం. లోకల్ మేడ్ ఏది కూడా వాడట్లేదు మేడం. సో ప్రతి బ్రాండ్ కూడా మనం స్పెసిఫికల్గా మెన్షన్ చేస్తాం. మనకు మోడల్ ఫ్లాట్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఆ మోడల్ ఫ్లాట్లో మనం ఏ మెటీరియల్ వేసామనేది కూడా ఉంటుంది. సపోజ్కి శానిటరీకి వచ్చేసరికి సెరా అని, ప్లంబింగ్ మెటీరియల్కి వచ్చేసరికి సుధాకర్ అని, లేకపోతే సిమెంట్ విషయం వచ్చేసరికి అల్ట్రాటెక్ అండ్ రామ్కో సిమెంట్ అని కానీ, తర్వాత స్లాబ్ విషయంలో అల్ట్రాటెక్ స్లాబ్స్ అని కానీ, లేకపోతే లిఫ్ట్ విషయంలో బ్రాండెడ్ లిఫ్ట్లు కానీ, ప్రతిదీ కూడా మనం బ్రాండెడ్ ఐటమ్స్కే వెళ్తున్నాం మేడం. సో బ్రాండెడ్కి అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది మేడం. వారంటీ కూడా వాళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తారు. లోకల్ మేడ్స్కి అయితే అది ఉండదు. సో మనం ఏ విషయంలో ఏ దీంట్లో కూడా లోకల్ మేడ్లో మనం వెళ్ళట్లేదు, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ప్రశాంత్ గారు, ఫైనల్ గా కస్టమర్స్ అందరూ కూడా అసలు మీ దీంట్లో ఎందుకు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే ఎందుకు ఈ అపార్ట్మెంట్ లోనే ఎందుకు హౌస్ కొనుక్కోవాలంటే ఏం చెప్తారు? రెరా అప్రూవ్డ్ అనేది చాలా బాధ్యతతో కూడిన కన్స్ట్రక్షన్స్ అండి. రెరా అప్రూవ్డ్ అంత సులభంగా అందరికీ ఇవ్వరండి. రెరా అప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ కస్టమర్కి చాలా బెనిఫిట్స్తో కూడిన అప్రూవ్డ్ అండి. మనం యూట్యూబ్లో చదవచ్చు. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి మిలియన్ ప్రాజెక్ట్స్కి చాలా తేడా ఉంటుంది. నాణ్యత విషయంలో కానీ, లీగాలిటీ విషయంలో కానీ, మీ పెట్టుబడి విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ మా బాధ్యత ఉంటుందండి. దాంతోపాటు మేము మా ప్రతి చిన్న కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ కింద స్టేజ్ నుంచి మా ఓన్ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తామో ఆ విధంగా మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మీరు ప్రతి రూపాయిని వెచ్చించే ముందు వచ్చి ఒకసారి విజిట్ చేయాలి. విజిట్ చేసి మేము చెప్పింది ప్రతిదీ పూర్తిగా విని మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే చాలా బుకింగ్స్ అయ్యాయి. ఎవరైనా ఇల్లు కావాలనుకునే వాళ్ళు, ఎవరైనా వాళ్ళ ఓన్ హౌస్ కావాలనుకునే వాళ్ళు, అడ్రస్ ఇక్కడ మనకి 80 feet రోడ్డు కానుకొని, జనరల్గా ఇది శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలస వెళ్ళే 80 feet రోడ్ అండి. దానికి కానుకొని అభయాంజనేయ కళ్యాణ మండపం దగ్గర ఉంటుందండి. ఇది డైరెక్ట్గా రోడ్ అటాచ్ అయ్యే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ గల బిట్ అండి ఇది. ఈ ఈస్ట్ ఫేసింగ్ బిట్ లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కేఆర్కే ప్రైడ్ హైట్స్ అనేది. కాంటాక్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళు 8897750200 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతిదీ మీకు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా నిశితంగా, క్షుణ్ణంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో చూస్తున్నారు కదా, శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా హౌస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఆర్కే ప్రైడ్ హైట్స్ వాళ్ళు క్వాలిటీ విషయంలోనే కాదు, నాణ్యత పరిమాణాలతో పాటు వాస్తును కూడా దృష్టిలో పెట్టుకొని మోడర్న్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్స్లో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మిడిల్ క్లాస్ దగ్గర నుంచి హై క్లాస్ వరకు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇందులో నమ్మకంగా మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పటికే చాలా హౌసెస్ కూడా బుకింగ్ అయిపోయాయని చెప్తున్నారు. ఇంకెవరైనా హౌస్ కొనుక్కునే ప్లానింగ్లో ఉంటే నేను కింద స్క్రీన్ పై నెంబర్స్ ఇస్తాను. సో కేఆర్కే ప్రైడ్ హైట్స్ వరకు మీరు హ్యాపీగా కన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తారు. సో రీసెంట్గా శ్రీకాకుళం నుండి ఆంధ్రస్ వెళ్ళే 80 feet రోడ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ లైటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. వైజాగ్ ఇప్పుడు శ్రీకాకుళంలో సాధారణంగా చాలా అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే వీడియోలు, విజువల్స్ చూపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీ మీద పూర్తి నమ్మకంతో కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మీ ముందుకు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ను. ఇది మాటల కంటే ముందే కనిపించే వారి నిర్మాణ నాణ్యతకు నిదర్శనం. ఇక్కడ మీరు చూడబోతున్నది కేవలం భవనాలు మాత్రమే కాదు, 3 ప్రత్యేక పార్కులు, పిల్లల ఆటలకు, పెద్దల విశ్రాంతికి, కుటుంబంతో గడిపే ప్రశాంత క్షణాలకు. ఇవాళ మీరు చూస్తున్న డే వ్యూ, నైట్ వ్యూ విజువల్స్ రేపు ఇళ్ళు పూర్తయ్యాక ఇలాగే అదే అందంతో, అదే ప్లానింగ్తో 3D డిజైన్లో నిజమయ్యే దృశ్యాలు. ఇది ఒక రెగ్యులర్ అపార్ట్మెంట్ కాదు, ఇది ఒక పూర్తి స్థాయి గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకంటే ఇక్కడ పార్కులు మాత్రమే కాదు, ప్రత్యేక సదుపాయాలు, భద్రత, లైఫ్ స్టైల్ అన్నీ ఒకే చోట మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు కాదు, ఇది ఒక లివింగ్ ఎక్స్పీరియన్స్. వైజాగ్ స్టాండర్డ్స్ ఇప్పుడు శ్రీకాకుళంలో.